హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీయో పథకం సంబంధించి గాను ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుందనమాట. అయితే ఆ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుంది? అర్హతలేంటి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకైతే తెలియజేస్తానండి. సో, ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే పూర్తిగా చివరి వరకైతే చూడండి. ఎందుకంటే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ మీకు ఖాతాలో జమ కావాలంటే మాత్రం ఈ యొక్క కండిషన్స్ అయితే మీ దగ్గరైతే ఉండాలనమాట. సో, ఆ యొక్క పత్రాలేంటి? అలాగే వీటికి సంబంధించి కానీ ఎలా కొత్తగా ఎవరు అప్లై చేసుకొని ఎలా అప్లై చేసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 2000 రావాలంటే ఏ విధంగా చేయాలి? ప్రతీదీ కూడా మీకు తెలియజేస్తానండి. ఈ వీటిలన్నిటిని కూడా మీరు చూడాలనుకుంటే మాత్రం దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క అన్నదాత సుఖీయో పథకం సంబంధించి కానీ నిధులన్నీ కూడా ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పేసి. అయితే వీటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త అప్డేట్ అయితే అందించబోతుందండి. ఈ యొక్క నిధులకు సంబంధించి గానుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిధులు అందుతాయని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట. అయితే వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు సంబంధించి మీ యొక్క ఖాతా జమ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీ ఈకేవైసీ నమోదై ఉండాలండి. ఎవరికైతే ఈకేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఈకేవైసీ ప్రాసెస్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఏ విధంగా చేయించుకోవాలని చెప్పేసి మీ దగ్గరలో సచివాలయంకి వెళ్ళంగానే వారైతే చేస్తారండి. లేదంటే ఈ యొక్క ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చనమాట. ఎలక్ట్రానిక్ నో కస్టమర్ ద్వారా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏ నిధులు విడుదల చేసినా మీ యొక్క ఖాతాలో జమ కావాలని మాత్రం ఖచ్చితంగా ఈకేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఎన్‌పీసీ లింక్ కూడా కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, వీటికి సంబంధించి కూడా రేపు ఎల్లోగా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.